హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి. అర్జున్ పోలీసులను తీసుకుని మండపానికి వస్తాడు. మిత్ర, నువ్వు కనుక మనీషాని పెళ్లి చేసుకుంటే పోలీసులు నేను అరెస్ట్ చేస్తారు అని చెప్పి అంటూ ఉంటే మనీష ఆశ్చర్యంగా, మిత్ర నన్ను పెళ్లి చేసుకుంటే పోలీసులు ఎందుకు అరెస్ట్ చేస్తారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. భార్య బతికుండగా భర్త మరొక పెళ్లి చేసుకోవడం చట్టరీత్యా నేరం. నీ భార్య లక్ష్మి బతికి ఉంది కాబట్టి నువ్వు మరొక పెళ్లి చేసుకోలేవు మిత్ర అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. మిత్ర ఆవేశంగా, తను నా భార్య కాదు అని చెప్పి అంటూ ఉంటాడు. అన్నయ్య, ఒక్కసారి మేము చెప్పేది వినన్నయ్య. నువ్వు వదిన్ని అపార్థం చేసుకుంటున్నావు. అప్పుడు ఇప్పుడు కూడా లక్ష్మి వదిన నీ మంచి కోసమే ఇదంతా చేస్తుంది. ఎందుకు చెబుతున్నాను వినన్నయ్య అని చెప్పి వివేక్ అంటూ ఉంటే ఇకప్పుడు జయదేవ్ కూడా, అవునరా మిత్ర, అసలు ఒక్కసారి జరిగింది ఏంటో తెలుసుకునే ప్రయత్నం చెయ్యి. లక్ష్మి మంచితనం నీకే అర్థమవుతుంది అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో మిత్ర, ప్లీజ్ స్టాప్ ఇట్ డాడ్. లక్ష్మి గురించి ఇక ఎవరేం చెప్పినా కూడా నేను వినదలుచుకోవడం లేదు. లక్ష్మి ఎప్పటికీ నా భార్య కాలేదు. తన వల్ల నా కంపెనీ నష్టపోయింది. నేను జీవితంలో దెబ్బతిన్నాను. ఇంకా తన వల్ల నేను నష్టపోదలుచుకోవడం లేదు. అందుకే లక్ష్మిని ఇంకెప్పటికీ కూడా నా భార్యగా నేను అంగీకరించను అని చెప్పి మిత్ర లక్ష్మికి దండం పెడుతూ, దయచేసి నా జీవితంలో నుండి వెళ్ళిపో లక్ష్మి. ఇకపై మన ఇద్దరికి ఎటువంటి సంబంధం లేదు. ఇప్పుడే వెళ్ళిపో అని చెప్పి అలా మిత్ర లక్ష్మికి చెబుతూ ఉంటాడు. మిత్ర మాటలకి లక్ష్మి ఎంతగానో బాధపడిపోతూ ఉంటుంది. నాన్న ప్లీజ్ నాన్న, ఒక్కసారి అమ్మ ఎందుకు అలా చేసిందో అర్థం చేసుకో అని జున్ను అంటూ ఉంటాడు. ఎవడ్రా నీకు నాన్న? అసలు నువ్వు నిజంగా నాకు పుట్టావో ఎవరికి పుట్టావో ఎవరికి తెలుసు అని చెప్పి మిత్ర అంటూ ఉంటాడు. దాంతో అరవింద ఒక్కసారిగా మిత్ర అంటూ మిత్ర మీదకి చెయ్యెత్తుతుంది. ఏంటి మామ్, నువ్వు కూడా నన్ను కొట్టడానికి చెయ్యెత్తావా? ఎందుకు ఆగిపోయావు? కొట్టు మామ్ అని చెప్పి అలా మిత్ర అంటూ ఉంటాడు. ఏంట్రా మిత్ర, నువ్వు లక్ష్మిని అనుమానిస్తున్నావా అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. ఇక అప్పుడు మనీష, ఇదే కరెక్ట్ టైం, ఎలాగైనా సరే మిత్రకు లక్ష్మి మీద ఉన్న కోపాన్ని రెట్టింపు చేయాలి అనుకుని, ఇప్పుడు మిత్ర అన్న దాంట్లో తప్పేముందా ఆంటీ? ఇన్ని రోజులుగా లక్ష్మి అర్జున్ ఇంట్లోనే ఉంది. ఈ అర్జున్కి లక్ష్మికి సంబంధం లేదని గ్యారెంటీ ఏంటి? ఈ జున్ను మిత్ర కొడుకి అని ఏంటంటే గ్యారెంటీ? అర్జున్ కొడుకు కూడా అయ్యుండొచ్చు కదా అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో అరవింద, మనీష, ఇంకొక్కసారి నా కోడలి మీద వేయాలని చూస్తే నిన్ను చంపేస్తాను. అసలు ఇది నీకు సంబంధం లేని విషయం, నువ్వు మధ్యలో మాట్లాడుకో అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది. సంబంధం లేకుండా ఎలా ఉంటుందంటే, నేను మిత్రని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను. మరి అలాంటప్పుడు మిత్రకి సంబంధించిన ప్రతి విషయంలో నాకు కూడా సంబంధం ఉంటుంది కదా అని చెప్పి మనీష అంటూ ఉంటుంది. ఇక అలా మనీష అన్ని మాటలు అంటున్నా కూడా లక్ష్మి ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ఎందుకే ఇంకా నీ జీవితం నాశనం అవుతున్నా ఆ మనీష నీ మీద అన్ని నిందలు వేస్తున్నా కూడా మౌనంగా అన్నీ భరిస్తున్నావు? అసలు ఏం జరిగిందో మిత్రకు చెప్పు అని అరవింద అంటూ ఉంటుంది. దాంతో లక్ష్మి, నేనేం చెప్పినా కూడా ఇప్పుడు ఆయన నమ్మే పరిస్థితుల్లో లేరత్తయ్య గారు, నేను ఇంకేం మాట్లాడగలను అని చెప్పి లక్ష్మి ఏడుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు అర్జున్, లక్ష్మి, నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఇన్ని రోజులుగా మనీష వాళ్ళ అమ్మను అడ్డు పెట్టుకొని నిన్ను బ్లాక్మెయిల్ చేసింది కాబట్టే కదా నువ్వు ఇప్పటి వరకు మిత్ర దగ్గర నోరు తెరవడం లేదు. నువ్వు ఇంకా ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆ రోజు జరిగిన యాక్సిడెంట్లో మనీష వాళ్ళ అమ్మగారు చనిపోలేదు. ఆవిడ గాయాలతో బయటపడ్డారు. ఆ తర్వాత ఈ మనీష తను చనిపోయినట్టుగా మరొకరి డెడ్ బాడీని తీసుకువచ్చి మొహం అంతా గుర్తుపట్టని విధంగా అయిందని అందరినీ కూడా నమ్మించింది. అలా యాక్సిడెంట్ జరిగిన వీడియోని అడ్డు పెట్టుకొని ఇన్ని సంవత్సరాలు నిన్ను బ్లాక్మెయిల్ చేసింది. మనీష వాళ్ళ అమ్మగారు ఆ రోజు యాక్సిడెంట్ నుండి కోలుకున్న తర్వాత అమెరికాకి వెళ్ళిపోయారు. 2 రోజుల క్రితమే ఆవిడ అమెరికా నుండి తిరిగి వచ్చారు. ఈ మనీష తనెవరికైనా కనిపిస్తే ప్రమాదమని ఎవరికి కనిపించకుండా ఒక ఇంట్లో దాచిపెట్టింది. కాసేపట్లో ఆవిడ కూడా ఇక్కడికి వస్తున్నారు అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు. ఇక ఇంతలో మనీష వాళ్ళ అమ్మ అక్కడికి వస్తుంది. ఇక మనీష నిజ స్వరూపం
మిత్ర ముందు బయటపడడంతో మనీష ఎంతగానో కంగారు పడిపోతూ ఉంటుంది. మనీష, మీ అమ్మ బతికే ఉందా? అనంత, నువ్వు బతికి ఉన్నావా? మరి ఎందుకు ఆ రోజు చనిపోయినట్టుగా నాటకం ఆడావు అని చెప్పి అంటూ ఉంటే, అంతా నా బేబీ కోసమే చేశాను. నా చావుని అడ్డు పెట్టుకొని తను మిత్రని పెళ్లి చేసుకోవాలనుకుంది. ఈ విషయం ఎవరికైనా చెబితే తను సూసైడ్ చేసుకొని చనిపోతానని నన్ను బ్లాక్మెయిల్ చేసింది. అందుకే నేను అమెరికాకి వెళ్ళిపోయాను అని చెప్పి అలా అనంత మనీషాతో, మనీషా, పెళ్ళైన వాడి కోసం ఇన్ని సంవత్సరాలు ఎందుకే నీ జీవితాన్ని నువ్వు నాశనం చేసుకుంటున్నావు? ఆ రోజే నేను చెప్పినట్టుగా వినుంటే బాగుండేది కదా అని చెప్పి అనంత, ఇప్పటికైనా మించిపోయింది ఏమీ లేదు, ఇక ఈ గొడవలన్నీ ఇంతటితో ఆపేసే, వెళ్ళిపోదాం పద అని చెప్పి అనంత మనీషాని పిలుస్తూ ఉంటుంది. ఇక అప్పుడు మనీష, లేదు మామ్, ఇక్కడ వరకు వచ్చిన తర్వాత ఈరోజు మిత్ర చేత తాళి కట్టించుకోకుండా నేను ఇక్కడ నుండి వెళ్ళను. ఎలాగైనా సరే మిత్రని నా సొంతం చేసుకొని తీరుతాను. ఈరోజు మా పెళ్లి జరగకుండా ఎవరూ కూడా ఆపలేరు అని చెప్పి మనీష తాళి తీసుకుని మిత్ర చేతికి ఇస్తూ, మిత్ర, మర్యాదగా ఈ తాళి నా మెడలో కట్టు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు లక్ష్మి ఒక్కసారిగా మనీష చెంప పగలగొడుతుంది. చూడు మనీష, ఆయన నా భర్త. ఇప్పటి వరకు నేను మౌనంగా ఉంది ఎందుకో తెలుసా? నువ్వు ఆ యాక్సిడెంట్ వీడియోని అడ్డు పెట్టుకుని అత్తయ్య గారిని జైలుకి పంపిస్తానని బ్లాక్మెయిల్ చేశావు కాబట్టి ఇన్ని సంవత్సరాలు కూడా నీకు ఇచ్చిన మాటకు కట్టుబడి నేను మిత్ర గారికి కుటుంబానికి దూరంగా ఉన్నాను. కానీ నా కళ్ళ ముందే నా కుటుంబానికి నువ్వు అన్యాయం చేయాలని చూస్తే మాత్రం నేను చూస్తూ ఊరుకోను అని చెప్పి అలా లక్ష్మి ఒక్కసారిగా మనీషాకి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. ఇక దాంతో అరవింద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. లక్ష్మి, ఇప్పుడు నువ్వు నందన్ కుటుంబం కోడలు ఎలా ఉండాలో అలా ఉన్నావు అని చెప్పి లక్ష్మిని పొగుడుతూ ఉంటుంది. నన్నే కొడతావా అని చెప్పి మనీష బెదిరిస్తూ ఉంటే, ఇక అప్పుడు లక్ష్మి, కొట్టడం కాదు, ఇంకొక్కసారి నా కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తే చంపేస్తాను అని చెప్పి అలా లక్ష్మి మనీషాని బెదిరిస్తూ ఉంటుంది. ఒరే మిత్ర, ఇప్పటికైనా నీకు అర్థమైందా? లక్ష్మి ఏ తప్పు చేయలేదురా. లక్ష్మి నీకు దూరం అవ్వడానికి కారణం మనీష అని చెప్పి ఆ రోజు మనీషకి ఇచ్చిన మాట వల్లే లక్ష్మి నీకు దూరంగా వెళ్ళిపోయింది అని అరవింద జరిగిందంతా కూడా మిత్రకి చెబుతూ ఉంటుంది. లక్ష్మి నిప్పురా, జున్ను కూడా నీ కొడుకే అని చెప్పి అలా జయదేవ్ మిత్రకి చెబుతూ ఉంటాడు. ఇక ఇంతలో అక్కడికి భాస్కర్ కూడా వస్తాడు. మిత్ర సార్, మీకు పెళ్ళని తెలిసి నేను పరుగున వచ్చాను. దయచేసి లక్ష్మికి అన్యాయం చేయకండి సార్. మీరు కనుక మరొక పెళ్లి చేసుకుంటే లక్ష్మి, మీ పిల్లలు అన్యాయం అయిపోతారు అని చెప్పి అలా భాస్కర్ అంటూ ఉంటాడు. ఇక అక్కడే లక్ష్మి కూడా ఉండడంతో, అమ్మ లక్ష్మి, నువ్వు కూడా ఇక్కడే ఉన్నావా? ఎన్నో రోజులుగా నీతో నేను ఒక విషయం చెప్పాలని నిన్ను వెతుకుతున్నాను. చివరకు నువ్వే మిత్ర గారి భార్యవని తెలిసిన తర్వాత ఎలాగైనా సరే నీకు నిజం చెప్పాలని అనుకున్నాను. కానీ ఈ మనీష నన్ను కిడ్నాప్ చేయించిందమ్మా. కొద్ది రోజుల క్రితమే నేను ఆ కిడ్నాపర్స్ నుండి తప్పించుకున్నాను. ఈరోజు మిత్ర సార్కి మనీషకి పెళ్ళన్న విషయం తెలిసి ఎలాగైనా సరే ఈ పెళ్ళి ఆపాలని పరిగెత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను అని భాస్కర్ అంటూ ఉంటాడు. ఎందుకన్నయ్య, మీరెందుకు నా కోసం వెతుకుతున్నారు అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటుంది. ఇక అప్పుడు భాస్కర్, అమ్మ లక్ష్మి, ఆ రోజు హాస్పిటల్లో నీకు పుట్టింది ఒక కొడుకు మాత్రమే కాదు, కూతురు కూడా. లక్కీ మరెవరో కాదు, నీ కన్న కూతురు. నీకు ఆ రోజు కవలలు పుట్టారు అని చెప్పి అలా భాస్కర్ లక్ష్మికి నిజం చెబుతాడు. ఇక దాంతో లక్కీ కూడా లక్ష్మి కూతురు అని తెలిసి మిత్ర కూడా షాక్ అవుతూ ఉంటాడు. ఇక అరవింద ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటుంది. నిజంగా చాలా మంచి వార్త చెప్పావు భాస్కర్. ఇన్ని రోజులుగా పాపం లక్కీని అందరూ కూడా అనాథ అని ఎన్నో మాటలు అన్నారు. ఇప్పుడు వాళ్ళెవరికి కూడా అవకాశం లేకుండా పోయింది. లక్కీకి, జున్నుకి తల్లిదండ్రులు ఒక్కరే, లక్ష్మి, మిత్ర అని చెప్పి అలా అరవింద అంటూ ఉంటుంది. ఒరే మిత్ర, ఇప్పటికైనా లక్ష్మి ఏ తప్పు చేయలేదని తెలుసుకోరా, లక్ష్మికి అన్యాయం చేయకు అని అలా అరవింద మిత్రకి జరిగిందంతా కూడా చెబుతూ ఉంటే, అప్పుడు మిత్ర ఇక అలా లక్కీని, జున్నుని దగ్గరికి తీసుకొని ముద్దు పెడతాడు. నన్ను క్షమించు జున్ను అని మిత్ర అంటూ ఉంటే, అయ్యో నాన్న, మీరు పెద్దవారు,
మీరు నాకు క్షమాపణ చెప్పడం ఏంటి అని జున్ను అంటూ ఉంటాడు. ఇక ఆ తర్వాత మిత్ర లక్ష్మి దగ్గరికి వచ్చి లక్ష్మి చేతులు పట్టుకొని, నన్ను క్షమించు లక్ష్మి, జరిగిందేంటో తెలుసుకోకుండా అనవసరంగా నీ మీద నేను అరిచాను అని చెప్పి అలా మిత్ర లక్ష్మికి క్షమాపణ చెబుతూ ఉంటాడు.